డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయం మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. బుధవారము మే 5, 1999 ఉదయం 8 గంటలు. నీ ఆశ్రయంలోకి ప్రవేశించు, ప్రాణాహుతి ప్రసారంలో మునిగిపో. నీ ప్రయత్నాలను గమనిస్తుంటే సంతోషం కలుగుతున్నది. నీ దీక్షా స్ఫూర్తి మమ్మల్ని కదిలిస్తోంది. మాపై నీకున్న ప్రేమ, శ్రద్ధ వాటి ఫలితాలను అందిస్తున్నాయి. ఇంటి బయటకు వెళ్ళి తిరుగాడలేని నీ జీవితంలోని ఈ తరుణంలో సూర్యకాంతిలోని వెలుగు, వెచ్చదనాన్ని, తాజా గాలిని కూడా నీ ఆంతర్యంలోనే కనుగొనగలవు. ఈ వైకల్యమే నీ హృదయ ద్వారాన్ని చాలా బలంగా తెరిచి తన ఆకాంక్షలకు జవాబు ఇవ్వడానికి నిన్ను వివసురాలిని చేస్తున్నది. నీవు ప్రపంచమంతా తిరిగి వచ్చినప్పటికీ ఒంటరితనం, విచారాన్ని అనుభూతి చెందుతావు. నీ విధి చాలా భిన్నమైనది. అది మాపై ఆధారపడి లేదు. నీ ఒంటరితనానికి విలువను చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాము, కానీ నీ నుండి ప్రయోజనాన్ని పొందడానికి నిన్న స్థితిలో ఉంచడం లేదు. అది చాలా తప్పుడు వ్యాఖ్యానం. ఇది దైవ నియమాలకు విరుద్ధం. ప్రయోజనం పొందడానికని మేము ఒక పరిస్థితిని సృష్టించము. హృదయ యోగ్యతలు, స్థితులను మేము ఉపయోగించుకుంటాం. సరి అయిన రీతిలో సిద్ధమైన ఆత్మ తనకు తాను మాకు అర్పించుకున్నప్పుడు దాని పురోగతికి అవసరమైన మార్గనిర్దేశము చేస్తాము. నీవు అనుభవిస్తున్న దాని పట్ల మాకు ఒక పక్క విచారం, మరో వంక సంతోషము కలుగుతోంది. నీవు ఈ భూమిని, నీ నశ్వర దేహాన్ని వదిలిపెట్టినప్పుడు నీవే దానిని ఆశీర్వదిస్తావు. తిరిగి మరలా కొనసాగిద్దాం. బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.